హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ డిష్తో మీ ముందుకు వచ్చానండి. అదే నెత్తళ్ళ 65. ఈ నెత్తళ్ళ 65 ఈ మధ్య పెద్ద పెద్ద ఫంక్షన్స్లో ప్రాచుర్యం పొందింది బాగా. ఈ నెత్తళ్ళ 65ని పప్పుచారుతో కానీ రసంతో కానీ తింటే చాలా బాగుంటుందండి. క్రంచీగా టేస్టీగా ఉండే ఈ నెత్తళ్ళ 65ని ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేయండి మరి. నెత్తళ్ళు 65 తయారు చేయడం కోసం నేనైతే ముందుగా ఇలా నెత్తళ్ళని చక్కగా శుభ్రపరచుకున్నానండి. ఇలా శుభ్రపరచుకున్న నెత్తళ్ళను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఆ నెత్తళ్ళలో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ శనగపిండి అండి. శనగపిండి వేయటం వలన చాలా రుచి వస్తుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను వేయించిన జీలకర్ర పొడి, 1/2 స్పూను గరం మసాలా పొడి, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను కార్న్ ఫ్లోరు, 1 స్పూను బియ్యపిండి. బియ్యపిండి వేయటం వలన క్రిస్పీగా వస్తాయండి. 1 చెక్క నిమ్మరసం. నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇంకా చెయ్యి పెట్టి నెమ్మదిగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా ఆ నెత్తళ్ళకి పట్టుకోవాలి. దానికోసం మనం చక్కగా కలుపుకోవాలి. స్పూన్లో అవి పెట్టకుండా చేత్తో కలుపుకుంటేనే చక్కగా కలుస్తుందండి. బాగా కలుపుకొని 1 గంట సేపు మూత పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. నెత్తళ్ళు మునిగేటట్టుగా పోసుకుంటే సరిపోతుందండి. మరి నిండుగా పోసేసిన నూనె వేస్ట్ అయిపోతుంది. ముందుగా అయితే మంట హై ఫ్లేమ్లో ఉండాలండి. నూనె బాగా కాగాలి, లేదంటే నెత్తళ్ళన్నీ అడుగుకి అంటుకుపోతాయండి. నూనె బాగా కాగితే మనం వేసిన నెత్తళ్ళు మనకి త్వరగా ఊడి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా బాగా కాగే నూనెలో కనుక నెత్తళ్ళు వేసుకుంటే చూడండి ఎంత చక్కగా విరగకుండా చక్కగా వస్తాయి మనకి. ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే మనకి టేస్టీ వంటకం రెడీ అయిపోతుందండి. ఇప్పుడు గరిటెతో నెమ్మదిగా కదుపుకోవాలి. ముందు ఒకసారి కదపాలండి. కదిపి నెమ్మదిగా తిరగేసుకోవాలి. కూర కలిపినట్టుగా గబగబా కలిపిస్తే ఇరిగిపోతాయండి. నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా చక్కగా ఎర్రగా వేయించుకోవాలి నెత్తళ్ళని. ఎర్రగా వేగిన నెత్తళ్ళను ఇలా తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే వేడి నూనెలో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. చక్కగా క్రిస్పీగా వేగిపోవాలండి కరివేపాకు. కరివేపాకు కూడా పక్కకు తీసేసి తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చిని అలాగా మధ్యకి చీరేసి అవి కూడా చక్కగా వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ వేగిన నెత్తళ్ళను ఒక టిష్యూ పేపర్లోకి తీసుకొని దానిపైన ఈ బాగా వేయించి పెట్టుకున్న కరివేపాకుతోని ఈ పచ్చిమిరపకాయలతోని వేయించుకున్న పచ్చిమిరపకాయలతోని గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీ నెత్తళ్ళ 65 రెడీ అయినండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.